ఎవరైతే నిన్నమన్న RRR బాధితులు రోడ్ల మీదకి వచ్చిర్రో, ఎవరైతే బాధపడుతుర్రో, ఎవరైతే రాజన్న పైన నమ్మకం పెట్టుకుర్రో, వెంకటరెడ్డి పైన నమ్మకం పెట్టుకుర్రో, మరి పోరి రేపు గల్లా పట్టుకొని అడుగురి ఓటు వేసారు కదా. నల్లగొండ జిల్లాలో గెలిపించరు, మునుగోడలో గెలిపించరు కదా. ఓటు వేయలేదా? పుట్టపాకల నారాయణపూర్లో ఓటు వేయలేదా? చౌటుప్పల్లో ఓటు వేయలేదా? మునుగోడు ఎవరిలో రాజన్న గెలవలేదా? ఎవరు చేసిరు? ఆర్ఎండ్బి మినిస్టర్ ఎవరిచ్చిన అలైన్మెంటు? ఎట్లయింది? ఓకే, సిగ్గు లేకపోతే, శరం లేకపోతే, నెత్తురు లేకపోతే అయింది. నమ్మిన జనాలను ఇట్లా మట్టి కొడుతూ వేల కోట్లు సంపాదించి మీ బిచ్చం మెతుకులు 1,00,000 2 లక్షలు మంచి కాదు, కోట్లు కావాలి రేపు ఆ భూములకు. ఇవాళ దుర్మార్గంగా భూములు గుంజుకొని నేను దమ్మున్న ఎమ్మెల్యేని ప్రతిపక్షాల కాడికి ఎందుకు పోతారు మీరు? అట పోతారా? నువ్వు దమ్మున్న ఎమ్మెల్యే, దమ్మున్న మొరగాడి, మరి అలైన్మెంట్ మార్పేమైంది? నీ అన్న దమ్మున్న మినిస్టర్ అయితే పీకడా? మరి దివీస్ కంపెనీ బొచ్చు కూడా పీకలేకపోయారు. ఎందుకు దివీస్ కంపెనీ ఎందుకు పోతలేదు? ఎందుకు పోదు?